సినిమా బాగుందన్న, చాలా బాగుంది, నీట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్లారు. ఏం లేదు, మొత్తం లోపల అరుపులే, ఇంకా లోపల సైలెంట్ చేసిన లాస్ట్ మొత్తం క్లైమాక్స్. సినిమా సూపర్. ఒకవేళ వేరే హీరో చేసింటే పెద్దగా ఆడేదేమో కాదు, కానీ విశ్వక్ సేన్ మటుకు ఇరగదీశాడు అన్న, సినిమా చెప్తున్నా. సో సినిమా అయితే మాత్రం బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎలివేషన్స్ బాగుందండి. గోదావరి సినిమా చాలా ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా అంటే చాలా మంచిగా. మామూలుగా ఏంటంటే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలలో అన్ని ఏంటంటే రొటీన్ కంటెంట్లు, రొటీన్ స్టోరీలతో తీసుకొని వస్తున్నారు. కానీ ఈ సినిమా ఏంటంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, న్యూ సబ్జెక్ట్, ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొని మన ముందుకు వచ్చారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి శివలకి పోయింది చెప్పాలంటే. ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం పూనకాలు చెప్పాలి, చాలా బాగుంది. బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా 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 బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ యావరేజ్ అనిపించింది. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. అందరూ వెళ్ళాలంటే ఉండాలి దారి. ఇప్పుడే వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇది కదా సినిమా. విశ్వక్షేన్ విజయయాత్ర సురువైంది కాక ఇట్లా మేనరిజంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పేసి, తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ అస్సాం అంట, గ్యాంగ్స్ ఆఫ్ బీహార్ అంట. దాంట్లో కూడా భయము భక్తిని కలిపి రాజకీయ. సినిమా బాగుందన్న, చాలా బాగుంది, నీట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్లారు. అసలు లవ్ ట్రాక్ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్, అంజలి గారి క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా ఫుల్ లెంత్ గా అంజలి క్యారెక్టర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే విశ్వసేన అయితే ఈ సినిమాలో మేనరిజం కానీ, ఇట్లానే మేనరిజం కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఫైట్స్ అయితే వేరే లెవెల్ భయ్యా, అసలు మామూలు ఫైట్స్. అలాగే నిజంగా నేహా శెట్టి గారితో అయితే యాక్టింగ్ అయితే మామూలుగా అల్టిమేటెడ్ ఉంది. తన గ్లామర్ తో పాటు యాక్టింగ్ కూడా అల్టిమేటెడ్ ఉంది. నిజంగా ఇద్దరు కాంబినేషన్ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతాయి. కాంబినేషన్ కూడా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది భయ్యా. నాకు తెలిసి నిజంగా 24 క్రాప్ సీరియస్ గా పనిచేస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంది సినిమా. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డిఐ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. తర్వాత క్లైమాక్స్ లో సాంగ్ మౌతామో గీపో దాని సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే యూత్ కి అయితే బాగా మాస్ మసాలా అన్నమాట. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. అంటే ట్రెండింగ్ లో కూడా ఉంది ఆ సాంగ్. విశ్వసేన అన్న గురించి చెప్పాలంటే ఒకటే, నిజంగా ప్రతి సినిమా కంటే ఈ సినిమా తన యాక్టింగ్ కానీ, డైలాగ్స్ కానీ ఇంకో లెవెల్ తీసుకెళ్ళి, అంటే స్టెప్ బై ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంది. కానీ ఈ సినిమాకి నిజంగా బాలయ్య బాబు ప్రమోషన్ కానీ ప్రతిదీ కూడా హైలైట్ అనమాట. ప్లస్ అనుకోవచ్చు సినిమాకి. బాగుంది అన్న సినిమా ఓవరాల్ గా. పాలిటిక్స్ అదే మెయిన్ పాలిటిక్స్ సినిమాకి సంబంధించి ఏంటంటే, ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్ని స్ట్రగుల్స్ పడుతుంది ఏందనే దాని గురించి తీసాడు. అంటే సినిమా గురించి చెప్పినాక నాకు ఆ సినిమా చూసిన అర్థమవుతుంది. చాలా బాగుంది. అంటే ఒక మంచి చక్కటి మెసేజ్. ఆ రాజకీయాల వల్ల ఎలాంటి లైఫ్ అనేది కోల్పోతాం, రాజకీయాల వల్ల సొంత ఫ్యామిలీకి ఎంత, పర్సనల్ ఫ్యామిలీకి ఎంత డిఫరెంట్ అనేది చూపించారు. సినిమా అయితే బాగుంది, ఒక మంచి మెసేజ్. కాకపోతే ఏంటంటే అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సినిమా. ఏం చెప్పిండు? ఏం లేదు, మొత్తం లోపల అరుపులే, ఇంకా లోపల సైలెంట్ చేసిన లాస్ట్ మొత్తం క్లైమాక్స్. సాడ్ క్లైమాక్సా? బ్యాడ్ క్లైమాక్స్ కాదు, చింపేసిండు అట్లే చెప్తున్నా, సైలెన్స్ అని. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒక్క సాంగ్ లాగా అనిపించింది. మిగతా హైలైట్స్ అంటే క్లైమాక్స్ హైలైట్ ఉంది, బాగుంది. ఏ మూవీ అంటే హిట్ అంటే 85 ఇవ్వచ్చు, 100కి 85 ఇవ్వచ్చు. మైనస్ అంటే ఏం లేదు, కానీ ఓకే, కొద్దిగా ఒక 10-15 మినిట్స్ కొద్దిగా లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ లో. అది కవర్ చేసేసాను ఫైనల్ వరకు. ఓవరాల్ గా హిట్ సినిమా. సెకండ్ హాఫ్ లో ఒక 10 మినిట్స్ లాగ్ ఉంది అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. సొసైటీకి ఏం స్టోరీ లేదు. ఈస్ట్ గోదావరి ఒక పొలిటీషియన్స్ ఆ టైప్, అంటే ఒక పొలిటీషియన్ అట్లా. అంతా రివ్యూ కట్టండ్రా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి అంతా రివ్యూ కట్టండ్రా. ఆడు సినిమాలో విశ్వక్ సేన్ మీద కత్తి కట్టాడు, ఆడి సినిమా పైన మనం రివ్యూ కడుతున్నాం. అర్థమైందా? సినిమా సూపరు. ఒకవేళ వేరే హీరో చేసింటే పెద్దగా ఆడేదేమో కాదు, కానీ విశ్వక్ సేన్ మటుకు ఇరగదీశాడు అన్న, సినిమా చెప్తున్నా. కానీ సినిమాలో 2 మిస్టేక్లు జరిగినాయి. 2 మిస్టేక్స్ ఉన్నాయి, కానీ 2 పట్టినా. వ్యాన్లో గొడవ జరిగేటప్పుడు సరుకు ఉండదు, కానీ మళ్ళీ ఎట్లా వస్తుంది? వేసేది 4 పెట్టెలు, వచ్చేది 40 పెట్టెలు. సో అదొక మిస్టేక్. సో రాధికక్క మోసం చేస్తుంది అనుకున్నా, కానీ రాధికక్క మోసం చేయలే. రాధికక్క మంచి సపోర్ట్ చేసింది, సినిమా మటుకు సూపర్ ఇచ్చింది. లంకలో కట్టారో నాకు తెలియదు, కానీ ఈసారి బాక్స్ ఆఫీస్ విజిట్ వచ్చే లోపు రివ్యూ కట్టేయండి రా సినిమాకి. ఏది గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, సారీ గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అర్థమైంది? అరే విశ్వక్ సేన్ తప్ప వేరే వాడు చేయలేడు అనేలా చేశాడు. అర్థమైందా? నా మీదికి ఎవరైనా కెమెరా తీసుకొని వస్తే దూకెళ్ళిపోవడమే అంతే, అంటే దూకెళ్ళిపోవడమే అనమాట. అర్థమైందా? రివ్యూ కోసం ఎవరైనా వస్తే వాళ్ళు దూకెళ్ళిపోతా. సినిమా సూపర్ ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సూపర్ సినిమా. నిజం చెప్తున్నా, సూపర్ అండి. ఫైట్స్ కూడా బాగున్నాయండి. అరే
నువ్వు రివ్యూ కడుతున్నావు బ్రో, సినిమా చూడు, సినిమా చూసిన నువ్వు టికెట్ కట్టు, అర్థమైంది, నీకు అర్థమైపోతుంది. నువ్వు రివ్యూ కడుతున్నావు. నో, కత్తితో పొడిచేటప్పుడు ఒక పానం పోవాలంటే మినిమం ల్యాగ్ ఉంటుంది అయ్యా. ఒకటే పురుషంగానే వెళ్ళిపోతుంది, అది మన బుల్లెటా కాదు కదా. కెమెరామ్యాన్ హట్టా ఇంకో విశ్వక్సేన్ సూపర్ చేసిండు తెలుసా. ఏమో పేరు కూడా వస్తలేదు, ఏం పేరు పెట్టుకోండి నాకు అర్థం. సో ఆయన పేరు మీరు ఇంకోసారి ఫలక్నుమా దాసు అది ఇది కాదు, బాక్స్ ఆఫీస్ కా దాస్, అర్థమైందా. టైటిల్ ఇస్తున్నా, విశ్వక్సేన్ కి టైటిల్ ఇస్తున్నా, బాక్స్ ఆఫీస్ కా దాస్, అర్థమైందా. ఇంకా చెప్పు. సూపర్ క్యారెక్టర్ చెప్తున్నా కదా, రాధికక్క మోసం చేసింది డీజేటీలో, కానీ ఇక్కడ సపోర్ట్ చేసి సూపర్ గా ఇచ్చింది. ఫస్ట్ రివ్యూ కట్టేయండి, చూసుకున్న తర్వాత అర్థమైందా. సినిమా సూపర్. చెప్పండి. సో సినిమా అయితే మాత్రం బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎలివేషన్స్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు పేరు నేను చూడలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చిత్త కొట్టడం అంటే చాలా బాగుంది. ఆలమిల్ రేంజ్ లో మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనిపిస్తుంది. టేకింగ్ కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. విశ్వక్సేన్ గారి చూపించడం కూడా, ఆ ఎలివేషన్ సీన్స్ ఏడుతుంటాయో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే మన అంజలి గారి క్యారెక్టర్ అయితే మాత్రం పవర్ఫుల్ అన్నమాట. మనకి రజనీకాంత్ గారి సినిమా ఉంటుంది, అది ఏంటది, నరసింహ ఏదో ఉంటుంది. అందులో మనకి నీలంబరి క్యారెక్టర్ ఎలాగో అలాగే మన అంజలి గారి క్యారెక్టర్ ఉందన్నమాట. ఇద్దరు క్యారెక్టర్లు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రాధిక గారి క్యారెక్టర్ కూడా వైఫ్ గా కొంచెం డీసెంట్ గా అనిపించింది. అంత అంటే రాజకీయ మర్చిపోయేంత క్యారెక్టర్ అయితే కాదు కానీ, బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాకు చాలా బాగుందన్న. బట్ సెకండ్ హాఫ్ వచ్చేది ఏంటంటే కొద్దిగా లాగ్ తీసినట్టు కొంచెం బాగా అనిపించింది. బట్ ఓవరాల్ గా విశ్వక్సేన్ కి బెస్ట్ మూవీ, బెస్ట్ కెరియర్ లో యాక్టింగ్ అయితే సూపర్ అన్న. నిజంగా ఒక ఎన్టీఆర్ చూపించాడు అంటే చెప్తున్నా, ఒక జైలు అవకాశాలు విలన్ రోల్ లో మనం ఎన్టీఆర్ గారు ఎలాగైతే ఏ పవర్ఫుల్ రోల్ లో చూస్తామో ఆ రేంజ్ లో మనకి విశ్వక్సేన్ గారిని చూస్తాం. గెటప్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అంతా కూడా సూపర్ అన్నమాట. ఇంకా తన ఎమ్మెల్యే అయిన తర్వాత సీన్స్ ఉంటాయి అన్న. ఇంక ఇంటర్వల్ ముందు ఫైట్ అయితే మాత్రం గూస్ బంప్స్ అన్నమాట. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. విశ్వక్సేన్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సినిమా ఇంతవరకు చూసిన వెంటనే ఇదిరా సినిమా అనుకునేలాగైతే విశ్వక్ కెరియర్ లో ఏ సినిమా లేదన్న. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిజంగానే గ్యాంగ్ తో చాలా అల్లరి చేసే సినిమా అన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మాస్కా దాస్ అని విశ్వక్సేన్ అంటారు, ఆ మాస్కా దాస్ కి సరైన బిరుదు మన గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనమాట. చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. బ్యాక్గ్రౌండ్ కూడా మెయిన్ అన్న సినిమాకి. అలాగే చూసి చుట్టుపక్కల సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది. ముఖ్యంగా అంజలి గారి క్యారెక్టర్, విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి ఎవరు మిస్ అవ్వకూడదు, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుందండి. గోదావరి సినిమా చాలా ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా అంటే చాలా మంచిగా, చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయి. ఫైట్ సీన్సే కానీ, సెంటిమెంట్సే కానీ, ఫైట్ సీన్సే కానీ, అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆయన స్టోరీ అయితే ఇంకా ఎక్సలెంట్. అసలు జైల్లో ఉండి మనము స్టోరీ చెప్పడం అంటే అదో గ్రేట్. చాలా ఉందండి, చెప్తున్నాను కదా. మనిషి పుట్టిన కాడ నుంచి చచ్చేదాకా అసలు ఏం చేయాలి అనేది మాత్రం ఇందులో ఉంది. అది చెప్పలేనులే కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా 100 days కాదు, 1000 రోజులు కూడా అలాగే నడుస్తూ ఉంటుంది. మస్తు అసలు ఆ రాజకీయానికి అయితే చాలా పనికొస్తుంది ఇది. అలానే ఉంటున్నారు ఇప్పుడు, ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా ఇక్కడ బాగా ఇది చేస్తున్నారు. కానీ అలా చెయ్యొద్దు, దయచేసి ఎవరు అలా చెయ్యొద్దు. ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. అంజలి గారి క్యారెక్టర్ ఎలా ఉంది? సూపర్ అండి, మైండ్ బ్లోయింగ్. ఇద్దరు హీరోయిన్స్కి అసలు 100కి 100% అయితే నేను ఇవ్వగలుగుతాను. చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. పార్ట్ 2కి మాత్రం సెంటిమెంట్ సీన్ ఎక్సలెంట్ ఉంది. అతను తన పాపకి తన గతం తెలియాలి అనే ఆలోచన మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. చాలా బాగుంది. ఇప్పుడే కాదు, ఇంకా ముందు కూడా మన జీవితం అనేది మన పిల్లలకు కంపల్సరీ తెలవాలి, మాకు కంపల్సరీ తెలవాలి. అలాంటిది ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. 5 to 5 పక్కా. మామూలుగా ఏంటంటే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలలో అన్ని ఏంటంటే రొటీన్ కంటెంట్లు, రొటీన్ స్టోరీలతో తీసుకొని వస్తున్నారు. కానీ ఈ సినిమా ఏంటంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, న్యూ సబ్జెక్టు, ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని మన ముందుకు వచ్చారు. పర్వాలేదు, స్టోరీ పరంగా చూసుకుంటే పర్వాలేదు. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో సెకండ్ హాఫ్లో ఏంటంటే అటు నేహా శెట్టి గారిని, అటు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే హీరో మొత్తం లాస్ అయిపోవడము, అవన్నీ మైనస్ పాయింట్లు చూపించేసరికి చాలా ఎమోషనల్ అనిపించింది. కానీ ఏంటంటే ఆ ఎమోషనల్ సీన్స్ ద్వారా కూడా నాకు హైలైట్ అనిపించింది ఏంటంటే అక్కడ హీరో గారికి నేహా శెట్టి
శెట్టి గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న సెంటిమెంటల్ బాండింగ్ సీన్స్ ఏంటంటే లాస్ట్ మైనస్ పాయింట్ అయినా కానీ వాళ్ళని హైలైట్ చేసి మంచి హై లెవెల్లో తీసుకెళ్లారని అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే కామెడీ బ్యాక్ డ్రాప్ పరంగా, పొలిటికల్ లెవెల్ పరంగా ఏంటంటే ఇప్పుడు నేటి సమాజంలో జరుగుతున్న రాజకీయాల గురించి ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా నిలదొక్కుకోవాలనే పాయింట్ ఆఫ్ కాన్సెప్ట్ తోని చాలా బాగా చూపించారు. నిజంగా ఏంటంటే ఇంకోటి ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ లో సాయి కుమార్ గారి ఎంట్రీ ఉంటుంది. సాయి కుమార్ గారి ఎంట్రీ నుంచి అసలు సినిమా స్టోరీ ఏంటి, సినిమా కాన్సెప్ట్ ఏందనేది ప్రతి ఒక్క ఆడియన్స్ కి అర్థమైపోతుంది. నిజంగా స్టోరీ పరంగా చూసుకుంటే, ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం చూసుకుంటే విశ్వక్ సేన్ గారు కావచ్చు, అటు సాయి కుమార్ గారు కావచ్చు, అంజలి గారు కావచ్చు, నియా శెట్టి గారు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయమే చేశారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే స్టోరీ పరంగా కరెక్ట్ సరైన స్టోరీనే, కాకపోతే ఏంటంటే కాస్త హైలైట్ గా తీసుంటే బాగుంటుండే అని అనిపించింది. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఎమోషన్ సీన్స్ గుండెల్ని పిండి పడేసింది భయ్య, అదొక్కటి చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా సినిమా పరంగా స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఇది కూడా విశ్వక్ సేన్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమానే, ఇది కూడా ఒక హిట్ పడిందని చెప్పేసి అనుకోవచ్చు అన్న. ప్రతి ఒక్కరు చూడండి. ఓవరాల్ గా మూవీ పరంగా చూసుకుంటే 3.5 రేటింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి శివలెక్కిపోయింది చెప్పాలంటే. ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం పూనకాలు చెప్పాలి, చాలా బాగుంది. సో సినిమా మామూలు స్టోరీ బ్రో, పెద్ద ఏమీ లేదు కానీ ఒక మామూలు స్టోరీ, చాలా చిన్న సినిమా, చిన్న యాక్టర్ చేస్తే బాగుంటుంది. సో ఏంటంటే విశ్వక్ సేన్ గారికి ఒక మంచి క్రేజ్ ఉంది, ఆయనకంటే ఒక మంచి బజ్ ఉంది. ఇలాంటి స్టోరీలు కాకుండా కొంచెం బాగా మంచి స్టోరీ అంటే థ్రిల్లర్ సినిమాలు అలాంటివి ఉంటే బాగుంటుంది అనిపించింది. ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ, లేదా అడవి షేర్స్ సినిమాలు చూడండి ఎలా ఉంటాయి, అలాంటి అంటే తనకున్న క్రేజ్కి ఇంకా మంచి స్టోరీలు ఉంటే బాగుంటుంది అనిపించింది. సినిమా అయితే ఓకే బాగుంది. అంటే రాజమండ్రిలో ఒక మధ్యలో, అంటే రాజమండ్రి గోదావరి మధ్యలో ఉన్న ఒక గంగపుత్రుడు ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేస్తాడు, అంటే రెండు వర్గాల మధ్యన ఎమ్మెల్యేగా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన నిజ జీవితంలో మన పిఠాపురంలో ఎలా అయితే బజ్ ఉందో, ఎవరు ఎమ్మెల్యే అవుతారని ఎలా ఉందో సినిమాలో కూడా అదే ఇంటెన్షన్ క్రియేట్ అయింది. సో ఎందుకు చెప్తున్నానంటే పక్కా పాలిటిక్స్ సినిమా ఇది. సో ఒక మంచి మధ్యలో లవ్ సాంగ్స్, లవ్ సీన్లు ఉన్నా కూడా పక్కా పాలిటిక్స్ అనమాట. మనకి మొన్న మద్యం పంచిపెట్టి, బిర్యానీలు పంచిపెట్టి డబ్బులు ఇచ్చి ఎలాగైతే ఓట్లు ఎంచుకుంటారో ఈ సినిమాలో కూడా అదే చూపించారు. సో నాకైతే ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి పక్కా కమర్షియల్ అండ్ పాలిటిక్స్ సినిమా అయిపోయింది. ఇది కొంచెం ఏదైనా ఒక మంచి వాతావరణం, ఒక మంచి లవ్ సీన్లు ఏదైనా చూపించుంటే వాళ్ళ రాధికకి, విశ్వక్ సేన్ గారికి ఒక మంచి ఎమోషనల్ క్రియేట్ అయితే బాగుంటుంది అనిపించింది. ఒక పక్కా విలన్గానే చూపించాడు. అయినా కూడా తన క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం యాక్టింగ్ పరంగా అయితే మాత్రం చింపేశాడు చెప్పాలా. ఇంకా చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే ఫైట్ సీన్స్ అదిరిపోయినాయి. అంటే కెమెరా వర్క్ గురించి చెప్పాలి అంటే కెమెరా వర్క్ అద్దరు కొట్టేశాడు. గోదావరి మధ్యలో కొన్ని సీన్లు ఉంటాయి, చాలా కష్టపడాలి. టెక్నికల్గా చెప్పాలంటే కనుక ఒక ఫైట్ సీన్ చేయాలంటే ఎంతో కష్టపడాలి, ఎంతోమంది క్రౌడ్ ఉండాలి. సో నాకైతే మాత్రం బాగా నచ్చింది బ్రో. ఓకే, థ్యాంక్ యూ. బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా 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 బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ యావరేజ్ అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. ఫస్ట్ లుక్స్ ఎలా మరో జూనియర్ ఎన్టీఆర్ అబ్బా, మీరు నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ కదా, మరో జూనియర్ ఎన్టీఆర్ లాగా నాకు అనిపించింది. చాలా సీన్స్ నిజంగా ఓపెన్గా చెప్తున్నా, ఇలాంటి ఫైట్స్ జూనియర్ ఎన్టీఆర్కి పడాలి, బేబస్తంగా ఉంటాయి. నాకు ఆ సినిమా చాలా సీన్స్ చూసేటప్పుడు మనల్ని ఊహించుకున్నా. నాకు ఆంధ్ర వాళ్ళ నెక్స్ట్ సింహాద్రిలో అంటే సింహాద్రి మనం చూసేటప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఎలాగైతే మాస్ ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ మాత్రం ఈ సినిమాలో విశ్వజనం చూస్తే మాత్రం నాకు అనిపించింది. అది ఆ ఫైట్స్, అలాంటి ఫైట్స్ చూసేటప్పుడే నాకు ఎందుకో ఆ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మైండ్లోకి వచ్చాడు. సినిమా బిఫోర్ విశ్వసేన సినిమాకి దీనికి చూస్తే చాలా తేడా ఉంది, చాలా బాగుంది. ఎవరా డైరెక్టర్ అని నేను ఏదైనా ముక్బై షోలో చూసేటప్పుడు మ్యూజిక్ సింగర్ అనుకుంటా. సో ఎంత బాగా తీశాడు ఏంటి అని అనుకున్నాను, చాలా బాగా తీశాడు. నిజంగా చెప్తున్నా, ఎగ్జామ్స్ తర్వాత, ఎలక్షన్ తర్వాత ఒక ఓవర్ మాస సినిమా అబ్బా. విశ్వసేన్ని ఇంకొక అంటే మరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తున్నా నేను. నాకు అంత బాగా నచ్చింది. సాంగ్ కూడా బాగుంది. అన్నింటికి మించి ఆర్ఆర్ మాత్రం సీన్స్ తగ్గట్టు ఎలివేషన్ చేశారు, అవి మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అక్కడ ఉంది సినిమా, సెకండ్ హాఫ్ ఇలా అయ్యింది. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగానే ఉంటే ఈరోజు ఇంకా థియేటర్లు అన్ని మిగతా సినిమాలు అన్నీ సర్దుకుని వెళ్ళిపోవాలి. ఈ సినిమా ఇంకో 2 వారాలకి ఆగాల్సిన పని లేదు. అంజలి క్యారెక్టర్ ఇప్పుడు వరకు చేసిన సినిమాలో కంటే ది బెస్ట్ క్యారెక్టర్, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇది.
కొన్ని సినిమాల్లో ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ పెద్దగా ఉన్నట్టు ఉంటుంది, ఏజ్ సరిపోదేమో అని అనిపిస్తుంది. కానీ ఇందులో చేసిన క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్ అనిపించింది. ఏం లేదబ్బా, ఒక్కటే ఇసుక మాఫియా ఉంది మనం అనుకుంటామే తప్ప ఈ ఫలానా పార్టీకి నోటీస్ చేసి తీసేదని మాత్రం ఎక్కడా అనిపించదు. సో ఎలాంటి పొలిటికల్ పార్టీలు కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, మా కోసమే తీశారు కావాలని మీరు అనుకోవాల్సిన పని కూడా లేదు. పొలిటికల్ గా ఎక్కడేం టచ్ చేయలేదు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారా? నేను 3.5 ఇస్తున్నాను. చెప్పేస్తా హీరో సపరేట్ ఏమో కదా. ఓకేనా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఎక్సలెంట్ అనిపించింది. మూవీ కంపల్సరీ వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. మూవీ విశ్వసేన నట విశ్వరూపం చూపించాడు, వాళ్ళకి బెస్ట్ ఆఫ్ మూవీ అని చెప్పొచ్చు. విశ్వసేన అన్నకి రక్తపాతం మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు రక్తపాతం మనకి మూవీ మొత్తం రక్తపాతమే మొత్తం అంటే విశ్వసేన అన్న దానిలో టైగర్ అనే డైలాగ్ ఉంటుంది. ఆ టైగర్ అనే డైలాగ్ మాత్రం మీసం తిప్పి మా డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ మాత్రం హైలైట్. నేహా శెట్టి, అంజలి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ చూపించారు. పల్లెటూరు వాతావరణం, గోదావరి సర్కిల్లో ఒక ఊరు మధ్యలో ఉన్న పల్లెటూరు, ఆ వాతావరణం బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. ఓల్డ్ స్టైల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండేది దాన్ని తీసుకెళ్లే విధానం కూడా కొత్తగా చూపించారు. కత్తి కడితే చనిపోతారన్నట్టుగా ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ మాత్రం బాగా చూపించారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య, కంపల్సరీ వెళ్ళి చూడండి. విశ్వసేన అన్న బెస్ట్ ఆఫ్ మూవీ అనుకోవచ్చు. మాస్ లుక్ లో విశ్వసేనానికి బ్లాక్ బస్టర్ మూవీ అని నేను అనుకున్నాను. మూవీ అయితే బాగుంది భయ్య, కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ ఎక్సలెంట్ అనిపించింది. మూవీ అన్నా అందరూ వెళ్ళాలంటే ఉండాలి దారి. ఇప్పుడే వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇది కదా సినిమా. చాలా రోజులు నేను ఒక మంచి సినిమా వచ్చాడు అనిపించింది. ఇంకోటి మొన్న గామితో విశ్వసేన ట్రోలింగ్ చేసిరుగా, ఈ సినిమాకి ఎంతమంది ట్రోలింగ్ చేస్తారో చేసుకోండి. బ్లాక్ బాస్టర్ ఒకటి. మన విశ్వసేన యాక్టింగ్ మాత్రం ఊర్రా మాస్, ఒక ఊచ కోత అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది నా. ఇంకొకటి నేహా శెట్టి అని అబ్బాయిలు అంటారు, ఏముందిరా నేహా, ఆమె నడుముకే ఫిదా అయిపోతాం భయ్యా. ఒక సాంగ్ ఉంటుంది భయ్యా, చుట్టంలా చూసి పోగల, ఆ సాంగ్ డబ్బులు పెట్టేసి పోయి అంత హైలైట్ చేసిన ఆ సాంగ్ అయితే. నాకు మెయిన్గా మన విశ్వసేన యాక్టింగ్, కొత్త రోలు, కొత్త యాక్షన్ సీక్వెన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి అంజలి గారి యాక్టింగ్ అన్న, ఆమె ఇప్పటికీ క్యూట్ గా ఉంటుంది. దీంట్లో ఆ రోల్ చేయడం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అసలు అంజలి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, ఆ క్యారెక్టర్ చేయడం. అండ్ విశ్వసేన ఐటమ్ సాంగ్ అన్న, ఆమె హీరోయిన్ ఎవరో తెలియదు కానీ అమ్మా బత్తాయిలు మాత్రం తెల్లగా ఉన్నాయన్న. అది ఏ గదంలో ఉంటే తెలియదు కానీ అసలు ఆ ఊపుడన్నా వేరే లెవెల్ ఊపిదన్న. మూత మోగిపోతుంది థియేటర్లో మాత్రం మోగిపోతుంది. మీరు డబ్బులు పెట్టి రండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చిపోతారు. ఒకటి చెప్తా, సినిమా అంటే మనకు డాన్స్ కావాలా, యాక్టింగ్ కావాలా, రొమాన్స్ కావాలా, అండ్ ఇంకేం కావాలా, అన్ని కావాలిగా. అసలు బుజ్జమ్మ, నేహా శెట్టి, ఆమె నడుమో ఉడుమో బా ఎంత స్మూత్ గా అంటే స్మూత్ గా ఉంటాయి బ్రో. చాలా హీరోయిన్ ఇష్టం, ఇలాంటి హీరోయిన్ మాత్రం ఎప్పుడు చూడలే. ఒకటే డైరెక్టర్ గారు కొత్త స్టోరీ తీసుకోండి, ఇంతమంది యాక్టర్లు తీసుకోండి, నాకే చాలా బాగా ఒకటే బ్రో. సినిమాకి డబ్బులు పెడతాం ఎంజాయ్ చేసిపోతారు బ్రో. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నస్తుంది. డబ్బులు పెట్టి మొన్న చెత్త సినిమాలు వచ్చిండు, ఇలాంటి సినిమాకి రండి, ఎంటర్టైన్మెంట్ అవుతారు. నేను చెప్పా, కొత్తది ఎక్స్పెక్ట్ ఏం చేయకండి, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసుకొని పోతారు. సినిమా రండి. థ్యాంక్ యూ. విశ్వక్షేన్ విజయయాత్ర సురువైంది కాక ఇట్లా మేనరిజంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పేసి, తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ అస్సాం అంట, గ్యాంగ్స్ ఆఫ్ బీహార్ అంట, దాంట్లో కూడా భయము భక్తిని కలిపి రాజకీయ లింకులు పెట్టేసుకొని అంజలి, ఈ సినిమాలో అంజలి పాత్ర ఎలాగ ఉంది అటువంటి పాత్రను కూడా టచ్ చేస్తూ ఎమోషన్ డ్రామాని టచ్ చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ అవుతారు. ఈ సినిమాలో తెలంగాణ పౌరుడు, తెలంగాణ యాసలో కొట్టేవాడు మాస్కా దాసు గోదావరి యాసలో ఎలా సూట్ అవుతాడు, ఆ లుక్లో ఎలా సూట్ అవుతాడు అనుకున్న కొన్ని సినిమా రాకముందు ట్రైలర్ చూసినప్పుడు అయితే ఏం సూట్ అవుతాడు అనుకున్నా, కానీ పర్ఫెక్ట్గా సూట్ అయిన భయ్యా, మస్తు కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. కత్తి కట్టే విధానాన్ని నేను రేడియోలో వినేవాడిని, పేపర్లలో చూసేవాడిని చిన్నప్పుడు. అది ఈ రోజు ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూశాను. దానికి భయము భక్తి రెండు కలిపి చూపించారు భయ్య, అద్భుతంగా అనిపించేసింది. ఎందుకంటే నరుక్కుంటూ పోతే ఏం కాదు, భయం ఉండాలి, దాంతోపాటు భక్తికి ఉండాలి. ఆ దేవతలకు కత్తి కడితే దేవతలకు కన్ని వెంటాడి ఎలా వేటకొడలతో నరికి చంపడానికి ప్రయత్నం చేస్తారో ఆ సన్నివేశాలు న్యాచురల్గా అనిపించినాయి. అలాగే ఇసుక కుంభకోణాలు అలా అప్పట్లో ఎలా ఎత్తుకెళ్ళారు లారీలలో అది చూపించారు. అలాగే రెండు రాజకీయ గ్రూపుల మధ్య జరిగే గొడవలు చూపించారు. అక్కడక్కడ అనిపిస్తుంది పుష్పలో అల్లు అర్జున్ పాత్ర ఆ టైప్లో అనిపిస్తుంది, ఎందుకంటే న్యాచురాలిటీగా అడవి సన్నివేశాలు చూపించారు. అలాగే కొన్ని సన్నివేశాలు జూనియర్ ఎన్టీఆర్ కనపడతాడు, బాలయ్య బాబు కనపడతాడు. వాళ్ళని టచ్ చేసిందంటే విశ్వక్సేను, అభిమానం,
అభిమానం, వాళ్ళని ఎలా అభిమానిస్తాడో. బాలయ్య బాబు డైలాగ్స్ ఉన్నాయా? డైలాగ్స్ లేవు కానీ ఆ రేంజ్ లో డైలాగ్ కొట్టిండు, ఆ రేంజ్ లో ఈయన క్యారెక్టరేషన్ అలా కనపడుతుంది. అద్భుతంగా వాళ్ళు వేసిన డాన్సులు కనపడ్డాయి. కొన్ని సన్నివేశాలు మంచం ఎక్కి దిగలేకపోతున్నప్పుడు నాకు అనిపించింది, అరే వీడు కొంచెం పర్సనాలిటీ తగ్గించుకుంటే బాగుండని. కానీ వెంటనే మనకు బాలయ్య బాబు ఎన్టీఆర్ కనపడగానే వాళ్ళని టచ్ చేసిందంటే మన ఊహ తప్పు. సో ఒక మహా నటులనే గుర్తు చేస్తున్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ని, బాలయ్య బాబుని, విశ్వక్సేన్కి వాళ్ళ మీద అభిమానం, వాళ్ళని తనలో ఇమిడేసుకొని సినిమాలో ఎలా నటించాలి, ఆ పాత్రలు ఎలా ఒదిగిపోవాలని అద్భుతంగా చేసినట్టు అనిపించింది. అలాగే అంజలి పాత్ర అయితే అద్భుతంగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో మన డిజెటీలు లవర్ ఉంది ఫస్ట్ ఇది రాధిక, ఇందులో హీరోయిన్ కదా, ఆమె పాత్ర ఎమోషన్తో ఖచ్చితంగా మనసుని గట్టిపడేస్తుంది. ఫ్యామిలీ డ్రామా అనుకోవాలి, ఫ్యామిలీ చూడాలని కోరుకుంటున్నా. అంజలి పాత్ర అయితే నిజంగా ఖతర్నాగా అనిపించేస్తుంది. రంగమ్మత్త తర్వాత అనసూయకి ఎంత పేరు వచ్చిందో అంజలి పాత్రకు అంత పేరు వస్తుంది ఈ సినిమాలో. బీజియం బాగుంది. మొత్తం మ్యాక్సిమం ఒక గోదావరి పడవలో ఒకటి సన్నివేశం ఉంటుంది భయ, సెకండ్ క్యారెక్టర్ని ఒకటి ఆపోజిట్ క్యారెక్టర్ని పొడిచే సన్నివేశం, అదైతే ఆ సినిమా హైలైట్. సినిమా చూడండి మీకు అర్థమవుతుంది. గూస్ బంప్స్ ఇంకెక్కడి నుంచి బాంబ్స్ వస్తే నాకైతే అర్థం కాదు. అద్దరిపోయింది భయ్య, దానికి తగ్గట్టుగా బీజియం అద్దరిపోయింది. పాటలు సిచ్యుయేషన్ సాంగ్స్ కావాలని పెట్టలేదు. ఐటమ్ సాంగ్ కావాలనుకున్న ఐటమ్ సాంగ్ గ్లామరస్ గా చూపించారు భయ్య, వల్గర్ గా చూపించారు. ఐటమ్ సాంగ్ అంటే చాలా వరకు వల్గారిటీ ఊహిస్తారు, వల్గర్ గా ఉంది అనుకుంటే, కానీ గ్లామరస్ గా చూపించాడు. చాలా బాగా అనిపించేసింది నాకైతే. ఎండాకాలం అటు ఇటు తిరిగే వాళ్ళు చల్లగా వచ్చి సమ్మర్ క్యాంప్ లో వచ్చి ఉన్నారుగా సెన్సార్ కట్ వాళ్ళు ఉన్నారుగా, అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్ చేస్తారు ముందే. సో ఎడిటర్ తర్వాత వాళ్ళు కట్ చేసేది వాళ్ళు కట్ చేస్తారు. అయితే వీళ్ళు కొంచెం ఏ సర్టిఫికేట్ కోసం గట్టిగా ప్రయత్నించుంటే ఆ బూతులు కూడా పడేటి. సినిమా అటువంటి ఉంటేనే కొన్ని సన్నివేశాలు హైలైట్ అవుతాయి. సో అవి కట్ చేయడం వల్ల కొన్ని సన్నివేశాలు డీలా అయిపోతాయి. ఇటువంటి సన్నివేశాలు ఉండాలి. అవసరమైతే మీరు ఎడిట్ సర్టిఫికేట్ తీసుకోండి. సినిమాని, తెలుగు సినిమాని అభిమానించని అభిమాని ఉండడు. ఖచ్చితంగా అద్భుతంగా నచ్చుతుంది, మెచ్చుకుంటారు, మెడల మీద చేసుకుంటారు. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది అయ్యా. ఇట్లా విశ్వక్సేన్ విజయ విహార యాత్ర కొనసాగించుండు. ఏదో పేరు చెప్తే ఆ పేరు ఈ పేరు నాకొద్దు, టైగర్ అని పిలిపించుకుంటాడు. టైగర్ గా ఖచ్చితంగా ఒదిగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టైగర్ గా విన్నాము. ఇప్పుడు విశ్వక్సేన్ ఎన్టీఆర్ అభిమానిని, బాలయ్య బాబు అభిమానిని మనం టైగర్ లాగా ఈ సినిమాలో చూడొచ్చు. మీకు నందమూరి అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది. అద్భుతమైన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. థ్యాంక్ యూ.